అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు మనం చూస్తున్నాం గదా! చిన్న బడ్జెట్‌తో వచ్చి బిగ్ హిట్ కొడుతున్నాయి. అదే ముందే అండ్ మోర్ ఓవర్ తెలంగాణ స్లాంగ్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది ప్రతి సినిమాలో గూడా. సో అదే నేను చెప్తున్నా కదా! హ్మ్. ఇప్పుడు ఇందాక చెప్పిందే. ఓ సినిమా హిట్ అవ్వంగానే హ్మ్. ప్రపంచం అంతా అదే కోరుకుంటదేమో అనుకుంటాం. తప్పది. అది. హ్మ్. ఇప్పుడు ఎలా అయితే అవసరం ఇప్పుడు లేకపోయినా మొన్న కొంతమంది ఆ! మాట్లాడుతున్న ఇప్పుడు పరిస్థితి. 'రాజు వెడ్స్ రాంబాయ్.' ఓహో! తెలంగాణ సినిమాలు బాగా ఆడుతున్నాయన్నమాట. ఇంక అందరూ అదే పనిలో ఉంటారు. తప్పది. ఇప్పుడు 'కోర్ట్' సినిమా ఆడింది. ఏ లాంగ్వేజ్ అందులో ఉంది? కంటెంటు. కంటెంట్. కంటెంట్ వలన తప్పించి ఇప్పుడు తెలంగాణ బేస్డ్ విలన్ అంటే ఒకప్పుడు ఓన్లీ రాయలసీమ బేస్డ్ ఉండేది. హ్మ్. ఫ్యాక్షన్. హ్మ్. ఓహో! ఫ్యాక్షన్ సినిమాలు డిమాండ్ ఎక్కువనమాట. అని అందరూ అదే సినిమాలు రాయడం మొదలెట్టారు. రాయలసీమ విలన్స్‌నే పెట్టడం మొదలెట్టారు. హ్మ్. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయిందంటున్నాను. కంటెంట్‌ని బట్టి తప్ప, హ్మ్. 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 ఇప్పుడు ఒక సినిమా ఆడిందని అన్ని సినిమాల్లో మనం తెలంగాణ స్లాంగే పెట్టేద్దాం. హ్మ్. ఇప్పుడు కంటెంట్ డిమాండ్ చేస్తే ఓకే. ఫోర్సిబుల్లీ గూడా కొన్ని చూస్తున్నాం. విల్ నాట్ స్టాండ్. ఆనెస్టీ ఉండాలి ఫస్ట్. యెస్. స్టోరీ టెల్లింగ్‌లో. ఇది కొత్త వాళ్ళు తెలుసుకోవాలంటే ఆనెస్ట్‌గా హ్మ్. నువ్వనుకున్న కథ ఫస్ట్ నువ్వు చెప్పు. ఫస్టు మీ ఇంట్లో ఉన్న మీ చెల్లికో, మీ అన్నకో, నీ బావకో వాళ్ళకి జెప్పు. వాళ్ళకే ఉండొచ్చు చనువు. ఇదేం కథరా! చండాలంగా అంటారు. వద్దు డ్రాప్. హ్మ్. వాళ్ళే బావుందిరా అంటే ఫస్ట్ ఆడియన్స్ మీ ఇంట్లోనే ఉంటారు. అవును. వాళ్ళు వావ్ అన్నారంటే ఆ నెక్స్ట్ పక్కింటోడికి జెప్పు. ఆ తర్వాత 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 పరిచయం ఉన్నోడికి జెప్పు. ఆ తర్వాత వెళ్ళి ప్రొడ్యూసర్‌కి జెప్పు. హ్మ్. సో, చెప్పే కొద్దీ మనకే దాన్నేమంటారు అసానబెట్టినట్టు నరేషన్‌కి మనమే మనకొక ట్రైనింగ్‌లా ఉపయోగపడతది.